కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూతురికి కాక్రోచ్ సెగ తగిలింది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను డిలీట్ చేశారు నైమిషా ప్రధాన్. ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసనకారులపై పోలీసులు లాఠీ చార్జ్ చేపట్టారు. విద్యార్థుల ఆందోళన వేళ ఇన్స్టాగ్రామ్ లో నైమిషా పైన భారీగా ట్రోలింగ్ పెరిగిపోయింది. నువ్వు విదేశాల్లో చదువుతున్నావు, ఇక్కడ ఎన్ని లక్షల మంది విద్యార్థులు బాధపడుతున్నారో తెలుసా అంటూ కూడా నెటిజన్లు ఫైర్ అయ్యారు. మీ తండ్రి రాజీనామా చేయాలంటూ కూడా నైమిషాను ట్యాగ్ చేస్తూ నెటిజన్లు ప్రధానంగా డిమాండ్లు కూడా మొదలు పెట్టడం జరిగింది. విద్యార్థుల విమర్శల దాటికి ఇన్స్టాగ్రామ్ యొక్క ఖాతాను కూడా డిసేబుల్ చేసేశారు నైమిషా ప్రధాన్. దేశవ్యాప్తంగా సిజేపీ పార్టీ చేపట్టినటువంటి ఆందోళన కార్యక్రమంతో భారతదేశంలో నీట్ పరీక్షల నిర్వహణలో వచ్చినటువంటి లోపాలతో పాటుగా పేపర్ లీక్ ఆరోపణలు, మరి ముఖ్యంగా విద్యా వ్యవస్థలు సమస్యలపైన దేశవ్యాప్తంగా విద్యార్థులు తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాక్రోచ్ జనతా పార్టీ అదేవిధంగా ఇతర విద్యార్థి సంఘాలు కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు కూడా చేపట్టారు. ఒకంత తీవ్ర ఉద్రిక్త పరిస్థితి, మరి ముఖ్యంగా పోలీసుల లాఠీ చార్జ్ వరకు కూడా పరిస్థితి వెళ్ళింది. జూలై 20న విద్యార్థులు యువత పార్లమెంట్ వైపు అడుగులు వేయడం, చలో సంసద్ మార్చ్ అనేటువంటి కార్యక్రమానికి పిలుపునివ్వడం, పోలీసులు దాన్ని అడ్డుకోవడం, ఈ క్రమంలోనే ఆందోళనకారులపైన పోలీసులు లాఠీ చార్జ్ చేయడం, పలువురు విద్యార్థులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. విద్యార్థులపైన పోలీసులు బల ప్రయోగాన్ని వ్యతిరేకిస్తూ కూడా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అదేవిధంగా కాంగ్రెస్ ప్రతినిధులతో పాటుగా ప్రధానమంత్రి నివాసం వద్దకు చేరుకోవడం, అక్కడే ప్రధాని నివాసాన్ని కూడా ముట్టడించినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. కానీ ఈ ఘటనలు మొత్తం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి వైనం. దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థకు సంబంధించి ఏదో జరుగుతుంది, సిజేపీ ఇంత భారీ స్థాయిలో ఆందోళన కార్యక్రమానికి పిలుపునివ్వాల్సినటువంటి సందర్భం ఎందుకు వచ్చింది అనేటువంటి రీతిలో కూడా తీవ్ర చర్చకు దారితీసింది. ఒకసారి మనం యూటీవీ స్క్రీన్ పైన నైమిషా ప్రధాన్ కి సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను మనం చూద్దాం. ప్రెజెంట్ దానికి సంబంధించి కూడా డిసేబుల్ చేశారామె. ఈ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చినటువంటి వేళ డిజిటల్ ప్లాట్ఫామ్లకు, మరి ముఖ్యంగా సోషల్ మీడియాకి సంబంధించి ఈ మొత్తం కూడా పాకింది. ఇన్స్టాగ్రామ్ లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కుమార్తె నైమిషా ప్రధాన్ పైన విపరీతమైనటువంటి ట్రోల్స్ మొదలైనాయి. పోలీసుల చర్యలకు నిరసనగా విద్యాశాఖ మంత్రి తన తండ్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ కు వ్యతిరేకంగా నెటిజన్లు ఆన్లైన్ లో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ క్రమంలో విద్యాశాఖ మంత్రి కుమార్తె నైమిషా ప్రధాన్ ఇన్స్టాగ్రామ్ ఐడిని కనిపెట్టి దానిపైన నెటిజన్లతో పాటుగా ఆమె యొక్క పాత పోస్టులు ఏదైతే ఉన్నాయో వాటిపైన విపరీతమైనటువంటి కామెంట్స్ పెట్టడం, సెక్షన్స్ లో తీవ్రమైనటువంటి స్థాయిలో మండిపడుతున్నారు. నెటిజన్ల విమర్శలు కూడా భారీగా కనిపించినటువంటి వైనాన్ని కూడా మనం చూడొచ్చు. విదేశాల్లో చదువులపైనే పదే పదే ప్రశ్నిస్తున్నారు. భారతదేశానికి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ తన కుమార్తె నైమిషా ప్రధాన్ ను అమెరికాలో చదివించుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? మసాచుసెట్స్ లో ప్రస్తుతం ఆమె ట్రాఫ్ట్స్ యూనివర్సిటీలో చదువుతున్నారు. LLM పూర్తి కూడా చేయడం జరిగింది. మన దేశ విద్యా వ్యవస్థ విఫలమైంది కాబట్టి మీ నాన్నగారు మిమ్మల్ని విదేశాలకు పంపించారు, ఇక్కడ లక్షలాది మంది సామాన్య విద్యార్థులు పడుతున్నటువంటి బాధలు ఏంటో మీకు తెలుసా అంటూ కూడా నెటిజన్లు నిలదీయడం, ఫైర్ అవ్వడం, కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. ప్రధానంగా నెటిజన్లు నైమిషా చదివినటువంటి విశ్వవిద్యాలయం ఇన్స్టాగ్రామ్ ఖాతాను కూడా ట్యాగ్ చేయడం మొదలు పెట్టేశారు. సో ఈ మొత్తం కూడా తీవ్రమైనటువంటి ఆందోళనకు కూడా ఆమె గురైనట్లుగా తెలుస్తుంది. నెటిజన్ల దాటికి వ్యక్తిగతంగా వస్తున్నటువంటి నిరసనలకు, వరుసగా వస్తున్నటువంటి కామెంట్స్ కు, ఆ క్యాంపస్ మీద వస్తున్నటువంటి ఇన్స్టాగ్రామ్ ఐడి పైన వస్తున్న కామెంట్స్ కు ఆ ఒత్తిడి తట్టుకోలేక నైమిషా ప్రధాన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను తాత్కాలికంగా డిసేబుల్ చేసినట్లుగా సమాచారం. మనం కూడా క్లియర్ కట్ గా చూడొచ్చు ఆమె డిసేబుల్ చేసినటువంటి ఐడికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా యూటీవీ స్క్రీన్ పైన. అయితే ఈ వ్యవహారం పైన సోషల్ మీడియాలో కూడా పలు రకాలైన అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు. సో ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నటువంటి కుమార్తెను ఈ విధమైనటువంటి రాజకీయాల్లోకి లాగాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? కుటుంబ సభ్యుల జోలికి వెళ్లి కామెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అంటూ కూడా మద్దతుదారులు, బీజేపీ నేతలు కామెంట్ చేస్తుంటే, అయితే విమర్శకులు మాత్రం కొంతవరకు వ్యతిరేకంగానే కామెంట్ చేస్తున్నటువంటి వైనం. సో మనం చూస్తున్నాం నైమిషా ప్రధాన్ కి సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ సీనియర్ అసోసియేట్ గా ఉన్నారు. ఎనర్జీ, ఎన్విరాన్మెంట్, ఇన్ఫ్రాకి సంబంధించి USISPF లో ఆమె ఉన్నారు. ప్రధానంగా అమెరికా అదేవిధంగా ఇండియా స్ట్రాటజిక్ అంటే వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామి ఫోరానికి కూడా ఆమె కీలకంగా వ్యవహరిస్తున్నారు ఆ క్యాంపస్ లో. సో తాజాగా ఆమె అకౌంట్ మాత్రం డిసేబుల్ చేయడం దేశవ్యాప్తంగా కొంతవరకు చర్చనీయాంశంగా మారింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఆమె కుమార్తె పైన సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేయడంతో ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆమె అకౌంట్ నే క్లోజ్ చేయడం మాత్రం ఇప్పుడు కొత్త చర్చకు దారి తీసిన పరిస్థితులు చూడాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ రోజు రోజుకు సిజేపీతో పాటుగా పలువురు విద్యార్థి సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి వారం. ఇప్పటికే
కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు దీనిపై ఇప్పటి వరకు స్పందించినటువంటి పరిస్థితులు అయితే లేదు. ప్రధానంగా చర్చలు జరుపుతున్నటువంటి పయనంలోనే కనబడుతున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ, విద్యార్థి సంఘాలు, కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా విపక్షాలు అందరి లక్ష్యం ఒకటే. ప్రధానమైనటువంటి లక్ష్యం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలి. తాజాగా ఆమె కుమార్తె వరకు వచ్చినటువంటి ఈ వ్యవహారం మాత్రం విపరీతంగా చర్చనీయాంశంగా మరి చూడాలి. ఆయన రాజీనామా చేయబోతున్నారా లేదా ఇలాగే ఒత్తిడి ఇంకా పెరిగితే బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో.